Medchal Metro News Network and you are watching Suchitra TV. India's under-19 women's cricket team triumphs again. Telangana's Trisha Gongadi shines. India's under-19 women's cricket team has once again made the nation proud by winning and retaining the T20 World Cup. A spectacular victory that cements their dominance in world cricket, a special moment for Telangana as North Hyderabad's very own Trisha Gongadi delivered a stunning performance, playing a crucial innings and winning the Player of the Tournament award. Her skill, determination, and brilliance on the field have made the entire state proud. This victory is not just a win for Indian cricket but an inspiration for young cricketers across the country. Congratulations to the entire team for bringing the trophy home once again. Stay tuned to Suchitra TV for more updates on this proud moment for India and Telangana. Gets it past the square leg and it into the boundary, and the future of Indian women's cricket is so bright. It glows like a furnace. The inaugural winners are champions once again of the ICC Under-19 Women's T20 Tournament here in Malaysia. I have no words right now, honestly. So, my feeling great. I just want to take it deep as much as I can. So I was telling my partners, like, we'll take it deep, whoever is there. I've been batting like this. Yeah, I'm giving my best. Yeah, we are really happy because we are topping the table, and yeah, we are going forward. I have no words right now, honestly. So, my feeling great. I just want to take it deep as much as I can. So I was telling my నేను అనేంద్ర. ఈరోజు తెలంగాణ నుంచి కూడా ఇద్దరు ఉమెన్స్ క్రికెట్లో భాగమయ్యారు. సో అందులో జనవరి 29th జరిగిన Under-19 రోజు మనం త్రిష జర్నీ గురించి తెలుసుకోవడానికి సో ఇక్కడికి వచ్చామన్నమాట. మనతో పాటు త్రిష ఉన్నారు. సో ఆ క్రికెట్ జర్నీ గురించి, తన లైఫ్ గోల్స్ గురించి, అండ్ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ గురించి, తన ఎలా మోటివేట్ అవుతారు, ఎలా ఇన్స్పైర్ అవుతారు, డైలీ తన రెగ్యులర్ గా ఎంత టైం ప్రాక్టీస్ చేస్తారు, స్టడీస్ అండ్ ఇంకా ఈ స్పోర్ట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ త్రిష, ఎలా ఉన్నారు? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వరల్డ్ కప్, అందులో నేను ఒక పార్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్రికెట్ వైపు మీ స్టెప్స్ ఎలా? నాకు 2-3 years ఉన్నప్పుడు నాన్న నాకు క్రికెట్ స్టార్ట్ చేశారు సార్. సో దాని తర్వాత ఫస్ట్ అంతా భద్రాచలంలో ఆడేవాళ్ళం నా 7 years వరకు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం మేము. దెన్ ఫస్ట్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్? అంటే నాన్న జిమ్ ట్రైనర్, ఇంకా ఆయన చిన్నప్పుడు హాకీ ఆడేవారు. సో ఓకే. సో ఏంటి ప్రెసెంట్ మీ స్టడీ ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు 12th ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, భవన్స్ జూనియర్ కాలేజ్. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ కాన్సంట్రేట్ చేశారా? అవును, నాకు చిన్నప్పుడు మట్టి మెయిన్ క్రికెటే ఉంది. ఓకే. సో నాన్నగారి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ సార్. అమ్మ నాన్న ఇద్దరు లైక్ ఏదన్నా కానీ ముందు ఉంటారు. ఓకే. సో ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీ? ఒకటి మేము ముగ్గురు సార్. ఓకే. నాయనమ్మ ఉంటారు. ఓ రైట్. సో మరి స్టడీ స్పోర్ట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్టడీస్ అంటే ఉట్టి ఎగ్జామ్స్ కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాను. నార్మల్ క్లాసెస్ కి మేము వెళ్ళని పర్మిషన్ ఇచ్చారు. ఫుల్ టైం క్రికెటే ఉంటుంది, 9 hours అట్లా ప్రాక్టీస్ ఉంటుంది ఎవ్రీడే. సో కాలేజ్ కి వెళ్తాం కష్టం. ఓకే రైట్. సో అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బ్యాట్ పట్టుకుని ఒక టీమ్ లాగా క్రికెట్ లో పాల్గొన్నారు? ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు జర్నీ సీరియస్ గా తీసుకుని? యాక్చువల్ గా ఒక హైదరాబాద్ వచ్చాక నా ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇయర్ Under-16 ఆడా, దాని తర్వాత 19 ఆడా. కాంపిటీషన్ కానీ అక్కడ నేను ఒక్కదాన్నే ఆడదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంతమంది ఆడటం చూసి ఇంకా ఆడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దెన్ ఇట్లా స్టేట్స్ 2019, దాని తర్వాత సీనియర్స్ రిప్రజెంట్ చేసా. అట్లా ఇంకా ఇంట్రెస్ట్, కాంపిటేటివ్ ఇదైంది. ఓకే. సో అంటే ఇప్పుడు వరకు T20 వరల్డ్ కప్ వరకు వచ్చారంటే ముందు నుంచి మీ హార్డ్ వర్క్ అనేది
చాలా ఉంటది. సో ఎప్పటి నుంచి హార్డ్ వర్క్ అనేది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి చేశారు, ఎలా టైమింగ్ అనేది ఎట్లా? ఆల్మోస్ట్ నా నాన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి సీరియస్ గానే స్టార్ట్ చేశారు సార్. ఇట్స్ నాట్ లైక్ ఏదో వెళ్ళి వచ్చినట్టు కాదు. ఇన్ని అవర్స్ ప్రాక్టీస్ డైలీ అండ్ కంపల్సరీ ఉండేది చిన్నప్పుడు మెట్టి. సో మేబీ అదే మెయిన్ రీజన్. ఓకే, డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరు? ప్రస్తుతానికి 9 hours అవుతుంది సార్. మొత్తం ఫిట్నెస్ అన్ని 9 hours ఈజీగా. ఓకే, 9 hours. యా. ఓకే. సో అండ్ ఇంకా మరి ఫుడ్ కూడా మీరు కొంచెం ఎనర్జీగా ఎక్కువగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, టైర్డ్ అవ్వకుండా ఉండాలి. సో ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు? ఫుడ్ నాకు నా ఎసెన్సీస్ నా ట్రైనర్స్ ఇస్తారు సార్. ఫుడ్ ఏం తినాలి ఏంటి అన్నది అది ఫాలో అవుతాను. ఓకే. సో అండ్ ఇంకా మీరు ఈ వరల్డ్ కప్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్, సో అక్కడ అంటే ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయిలు బయటికి రావాలంటేనే భయపడతారు, బట్ కొంతమంది సో ముందుకొచ్చి సో మగవాళ్లతో ఏ మాత్రం కూడా తక్కువ కాదని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఏజ్ లో కొంచెం భయం అనేది ఉంటుంది, బయటకు వచ్చి ఒక నలుగురు మధ్య నడవాలంటేనే భయం ఉంటుంది. బట్ మీరు అక్కడ అంతమంది ముందు సో ఆడుతున్నారు అంటే చాలా కరేజ్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ అంతా ఎట్లా? సో అక్కడ ఫస్ట్ ఆ టీమ్ అంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. అంటే భయం ఏం లేదు. ఎనీథింగ్ వివర్ షేరింగ్ ఇట్, లైక్ అంతా షేర్ చేసుకుంటుండే అంతా. ఈవెన్ సపోర్ట్ స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేస్తుండే. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఏం అడిగినా కానీ కాదనకుండా. సో బాండ్ అనేది వచ్చేసింది ఒక ఫ్యామిలీ లాగా అందరం. ఓకే. సో మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ అయ్యే వరకు మైండ్ లో ఏం పెట్టుకున్నారు, ఎలా? జస్ట్ ఒకటే ఉండే, గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. దట్స్ ఇట్. ఎందుకంటే అందరం డిసైడ్ అయ్యాము, నేననే కదా నా ఫుల్ టీమ్ డిసైడ్ అయ్యాము సేయింగ్ దట్ వరల్డ్ కప్ వాపస్ తేవాలి వెళ్లే ముందే. సో అది ఒక్కటే ఉండే అందరి మైండ్ లో. ఓకే. సో విన్ అవ్వడంగానే అక్కడ ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? ఫుల్ బ్లాంక్. అందరం అసలు ఏం గెలిసాము అండ్ అందరూ ఇండియన్స్ అందరూ ఇండియా 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 త్రిష అని కూడా అంటున్నాయి. బికాస్ లాస్ట్ వరకు ఉండి ఆడాను కదా. సో యా. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు? ఇన్స్పిరేషన్ అంటే గర్ల్స్ కి మితాలి రాజ్, ఎందుకంటే ఆమె లెజెండ్ క్రికెట్ లో. సో ఏదన్నా అమ్మాయి ఆమెను చూసే వస్తుంది. యా. ఓకే. అండ్ నా ఫేవరెట్ క్రికెటర్ అంటే MS ధోని. ఓ సూపర్ సూపర్. సో తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఈ స్పోర్ట్స్ లో మీరు ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు, రిలేటివ్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారా? సో ఆఫ్టర్ దట్ విన్ అయిన తర్వాత సో అంతా ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? జస్ట్ అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉండే సార్, ఫస్ట్ వరల్డ్ కప్. సో యా, ఎక్కువ చెబుతాను. ఓకే. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరితో వచ్చింది? Just that I called immediately. First my parents and my coach Sridhar sir, I called immediately after I got this medal. I showed them. So feels good. వాళ్ళకి ఫస్ట్ చూపించాను అండ్ దే ఆర్ సో హ్యాపీ. ఆ వీడియో కాల్ లో వాళ్ళ ఇది చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఓకే. సో విన్నింగ్ మెడల్ అది? యా, ఇట్ ఇస్ విన్నింగ్ మెడల్. ఓకే. టీం అందరికి ఇస్తారు, 15 కి ఇస్తారు. ఓకే సూపర్. సో ఆఫ్టర్ దట్ అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కలవడం జరిగింది? ఇంకా లేదండి, తొందరలో. సో ఇంకెవరిని కలవలేదా? పొలిటీషియన్స్ ఎవరు వచ్చి కలవడం? మంచి మన గవర్నమెంట్ మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంది ఎయిర్పోర్ట్ లో. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే రైట్. సో అండ్ ఇంకా క్రికెట్ ఆడాలి, క్రికెట్ లోకి రావాలి అనే గర్ల్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు, ఎటువంటి టిప్స్ ఇస్తారు? లైక్ గర్ల్స్ క్రికెట్ అనే కాదు, ఏదైనా స్పోర్ట్స్ లో రావచ్చు ప్రస్తుతానికి. ఇట్స్ నాట్ లైక్ ముందులాగా అయితే లేదు, చాలా మారింది అమ్మాయిల క్రికెట్ కూడా ఇప్పుడు. అంటే వాళ్ళకి ఒక వే తెలియదు. ఇప్పుడు చాలా మందికి ఉంటది, సో ఇలా ఆడాలి, నేషనల్ లెవెల్లో ఆడాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలి కూడా అని ఉంటది. కానీ వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ ఎలా తీసుకోవాలి అనేది తెలియదు కదా. ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి? బీ కాన్ఫిడెన్స్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్.